మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అమరావతి అభివృద్ధి అనేది కొనసాగుతుంది. ఇది శుభపరిణామం. దీంతోపాటు పోలవరం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేయడానికి వచ్చింది అంటున్నారు. 2028కంతా నీళ్ళు ఇస్తానంటున్నారు. అంతకంటే ముందే ఇస్తారని మేమైతే ఊహిస్తున్నాం. చాలా బాగుంది. గత పాలనతో పోలిస్తే ఇప్పుడున్న పాలనలో రోడ్లు బాగుపడ్డాయి. ప్రజల యొక్క జీవన మనుగడ అభివృద్ధి అయింది. ప్రజలు ఏదైతే ఎదురు చూశారో ప్రభుత్వం దగ్గర అది కొద్దిగా గొప్ప వచ్చిందని నేను అనుకుంటున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఏదైనా సాధించగల శక్తి సామర్థ్యాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత బలవంతుడుగా మోడీ గారు ఉన్నారు. కాబట్టి ఒక పక్క మోడీ, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు, అంతకంటే ముఖ్యంగా మనకి పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కలిసి కట్టుగా ఆంధ్రప్రదేశ్ మీద ఒక ప్రత్యేక దృష్టి సాగించాలి. రేట్లు బాగా స్థిరంగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. ద్రవ్యోల్బణం తెలుసుంటుంది. ఏదైతే ధరలు అదుపులో ఉంటే ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది. ఎంప్లాయీస్ అందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ సకాలంలో జీతాలు అందుతున్నాయి. ఇక చేయాల్సింది ఏదైతే ఉన్నాయో అవి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మంచి కాలం ఉండే ఆస్కారం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలైతే సుఖసంతోషాలతో ఉండాలని అందరూ భావిస్తున్నారు, అందరూ చెప్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం అయితే గంజాయికి పుట్టినీళ్ళు ఏదన్నా అయితే గతంలో ఎక్కడైనా మూలాలు ఉన్నాయంటే ఫస్ట్ మొట్టమొదటిగా అది ఆంధ్రప్రదేశ్ అని తెలుస్తుంది. ఇప్పుడు గంజాయి పూర్తిగా నిర్మూలన అయిపోయి అన్ని విధాలుగా కట్టుదిట్టు జరుగుతా, అదేవిధంగా అన్ని రంగాలలో ముందుకెళ్తూ యువతకైతే అప్పుడు ఇచ్చిన మాట డిఎస్సి మెగా డిఎస్సి పెడతామనే మాట చెప్పడం అయింది. దాంట్లో భాగంగా 16,032 పోస్టులు రిలీజ్ చేసి దానికి రాబోయే కాలంలో మనకు ఇంకా నీట్గా రేపు ఈ ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఈ విద్యా ఉపాధికి అందరూ టీచర్స్ అంతా సంబంధం చేసేదానికి అదొక ప్రణాళిక నడుస్తూ ఉంటే, గతంలో అనేక కోట్లు నాశనం చేసి అనేక కోట్లు దండిగా పెట్టి రేషన్ దుకాణాలు అనేసి, రేషన్ షాపులు అనేసి, వాటికి మొబైల్ క్యాంటీన్, మొబైల్ రేషన్ దుకాణాలను పెట్టించి వేల కోట్లు నాశనం చేయాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అవుతుంది. అది చెప్పిన మాట ప్రకారం మా కళ్యాణకట్టకు సంబంధించిన న్యాయబ్రాహ్మణులకు, తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణకట్ట న్యాయబ్రాహ్మణులకు 25,000 రూపాయలు చేస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఇప్పుడు ఈ చైర్మన్ గారికి కూడా మా కళ్యాణకట్టలో శ్రీవారి సేవకులుగా తీసుకోవాలని విన్నవించడం జరిగింది, కోరడం అని జరిగింది. పింఛన్లకు ఇంటింటికి వేసి తెల్లారితోనే ఒకటో తేదీ ఆదివారం వస్తే శనివారమే ఇచ్చేస్తున్నారు. దానికి బాగుంది. రేషన్ షాపు కూడా బాగా కరెక్ట్గా ఇస్తున్నారు, ఇబ్బంది లేకుండా. వికలాంగులు ఉంటే కన్నా ఇంట్లో బియ్యం ఇస్తున్నారు.